జై శ్రీరామ్. మిత్రులారా, మనం ఈ మధ్య చూస్తున్నాం చాలామంది దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు పనులు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా బాంబులు పెడుతున్నారు. వందే మాతరంని మేము గౌరవించము, జనగణమన పాడము. సినిమాలో వందే మాతరం కానీ జనగణమన కానీ ఇక్కడ వాళ్ళు ప్లే చేసినప్పుడు మేము నిలబడము, లేకపోతే జెండాకు గౌరవించము, అంటే భారతీయ జెండాకు మేము గౌరవించము, మా దేశం ఇది కాదు, మాదంతా కూడా మతం వేరు అని అంటున్నారు. దీనికి అంతా కారణం ఏంటంటే ఈ మధ్య చాలా మంది మతం మారిన తర్వాత వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మనకేం నష్టం? మనకు ఏం నష్టం అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా కొంతమందిని మతం మార్చి దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు చూడండి, కొత్తగా మతం మారిన వాళ్ళే దేశానికి చాలా శత్రువులుగా మారి కొంతమందిని ఇంకా మతం మార్చాలని, తర్వాత దేశాన్ని నాశనం చేయాలని, అప్పుల పాలు చేయాలని, వీళ్ళకు కొట్లాట పెట్టాలని, కులాల వారీగా విభజించాలని ఇట్లా ఆలోచన చేస్తుంటారు. దేశద్రోహులకు అంతా కూడా కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు ప్రోత్సాహం అన్నమాట. ఇప్పటి నుంచి కాదు, ఇది చాలా సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మన వాళ్ళు నిద్రపోతున్నారు అన్నమాట. ఎన్నో లక్షల రూపాయలు కొన్ని దుర్వ్యసనాలకు కానీ లేకపోతే తీర్థయాత్రలకు కానీ దీనికంతా ఖర్చు పెడుతున్నారు. కానీ పక్క వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. వాళ్ళు మతం మారితే మనకేంటిలే అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మనకు శత్రువులు అవుతున్నారు. మన సంస్కృతిని విమర్శిస్తున్నారు, మన దేవతలను విమర్శిస్తున్నారు, మనను కూడా మతం మారాలని ప్రోత్సహిస్తున్నారు, అమ్మాయిలను పెళ్లి చేసుకొని మతం మారుస్తున్నారు. ఇలా హిందువుల జనాభా తగ్గేటట్లు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇదే, మనము పక్క వాళ్ళ గురించి పట్టించుకోము. ఇప్పుడు కొంతమంది దగ్గర డబ్బులు చాలా ఉంటాయి, చాలా ఖర్చు పెడుతుంటారు లక్షల్లో. దేనికి ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఎవరు అనేది నేను ఇప్పుడు చెప్తాను. వాళ్ళు ఎందుకు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, ఎందుకు పక్క వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు, అందుకే మతం మారుతున్నారు. మా వాళ్ళు కదా వీళ్ళు అంటే కాదు, కులం మాకు ముఖ్యము, లేకపోతే నేను ఎవరి గురించి పట్టించుకోను అనే స్థితికి వచ్చేసినారు. అందువలన ఈ మధ్య ప్రతిరోజు కూడా చూడండి, అమ్మాయిలు మతం మారుతున్నారు, అబ్బాయిలు మతం మారుతున్నారు. వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతుంటారు. కొన్ని చోట్ల ఏదో ఎదిరించినా కూడా ఏదో కొన్ని చోట్ల అనమాట, వందల్లోనో వేలోనో వాళ్ళు దేశాన్ని విమర్శించేటప్పుడు కొంతమంది వ్యతిరేకించవచ్చు. కానీ మిగతా చాలా చోట్ల, వేల చోట్ల వాళ్ళు వాళ్ళ పని కానిస్తూనే పోతున్నారు. ఈ హిందువులను మతం మారుస్తూనే పోతున్నారు. నేను ఈ విషయాన్ని గురించి ఇంకా విశదంగా చెప్తాను. హిందువుల్లో లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఇతరులకు, అంటే పక్క వారికి సాయం చేయకపోవడం వలన కూడా మతం మారుతున్నారు. అంటే నాకు తెలిసినంత వరకు సాయం చేయని వాళ్ళను 4 వర్గాలుగా నేను చేసుకున్నాను. కొన్ని వ్యసనాలకు లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు, తర్వాత కోట్ల ఆస్తి ఉన్న కూడా ఎక్కడో దాన ధర్మాలకు, ఎక్కడో హుండీలోనో ఎక్కడో డబ్బులు వేసేవాళ్ళు, వీళ్ళు పక్క వాళ్ళ గురించి పట్టించుకుంటే మళ్ళీ మతం ఎందుకు మారుతారు? మా వాళ్ళు వీళ్ళు కదా అని వాళ్ళు ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే ఎవ్వరు కూడా మతం మారరు. స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు, ఎంత చెప్పినా కూడా మేము మతం మారము అని. కానీ ఏంటి, పక్క వాళ్ళ గురించి మనం పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఏంటి నిరాశతో ఇతర మతాల వైపు చూస్తున్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు, కోట్ల ఆస్తి ఉన్నా కూడా సాయం చేయని వాళ్ళు ఎవరు అంటే 4 వర్గాలుగా నేను విభజించుకున్నాను. ఎవరంటే వాళ్ళు మొదట తాగుబోతులు, రెండో వాళ్ళు ఏంటంటే లంచగొండులు, వాళ్ళ కోట్ల ఆస్తి ఉంటుంది. ఇంకా మూడో వాళ్ళు ఎవరంటే తిరుపతి షిర్డీకి పోయేవాళ్ళు, ఇంకా రకరకాలుగా కూడా ఎక్కడో దూరంగా పోయి తీర్థయాత్రలకు పోయి లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు. హిందూ దేవాలయాలకు కాకుండా ఇతర దేవాలయాలకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు, లక్షలు అక్కడ దానం చేసేవాళ్ళు. వాళ్ళ గురించే నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళంతా కూడా దానం ఇవన్నీ చేసి తీర్థయాత్రలకు అంత ఖర్చు పెట్టే బదులు పక్కవానికి సాయం చేయొచ్చు కదా. ఇదే ఈ తాగుబోతులు మొదట ఎన్ని లక్షలు ఖర్చు పెడుతుంటారో మీరే ఆలోచన చేయండి. వాళ్ళకున్న ఆదాయాన్ని మొత్తం ఖర్చు పెడుతుంటారు, అప్పులు తీసుకుంటారు, క్రెడిట్ కార్డులు ఉంటాయి, తర్వాత వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, ఆరోగ్యానికి ఎంతో ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు చాలామందికి కాలేయం అంటే లివర్ పాడవుతుంది, దానికి కూడా లక్షలు ఖర్చు పెడతారు. గుట్కా వ్యసనం ఉంటుంది, సిగరెట్ వ్యసనం ఉంటుంది. వీళ్ళంతా కూడా లక్షలు ఖర్చు పెడతారు కానీ పక్క వాళ్ళ గురించి పట్టించుకోరు.
ఏంటి పక్క వాళ్ళకి ఏదైనా సారా దాపిస్తారు, కానీ పక్క వాళ్ళకు సహాయం చేద్దాము, పక్కవారి కుటుంబానికి సహాయం చేద్దాం అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి ఆలోచన రాదు. మరి అటువంటిప్పుడు మతం మారమంటే వాళ్ళు ఎందుకు? వేరే వాళ్ళు ఏదైనా చెప్తున్న వెంటనే వీళ్ళు ఎవరు మాకు సాయం చేయడం లేదు, ఫలానా మతం మారితే మాకు లాభం ఉంది అని ఎవరైనా చెప్పారనుకోండి, వెంటనే అటువైపు ఆకర్షణకు గురవుతున్నారు. మరి మన వాళ్ళు ఎందుకు సాయం చేయడం లేదంటే ఇదేనమాట. నేను తాగుడుకి ఎంతైనా ఖర్చు పెడతాను, పేకాటకి ఎంతైనా ఖర్చు పెడతాను, తర్వాత గుట్కా సిగరెట్లకు ఇంకా జూదానికి ఎంతైనా ఖర్చు పెడతాం, కానీ పక్క వాళ్ళకు మాత్రం 100 రూపాయలు కూడా ఇవ్వమంటారు. అదే మన దేశం దౌర్భాగ్యం అన్నమాట. ఇది చూడండి మీరు, మీ చుట్టుపక్కల కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు, ఈ తాగుబోతులు అనే వాళ్ళు. ఇంకా మిగతా తర్వాత నేను ఈ లంచగొండుల గురించి చెప్తాను. హిందువులకు ఏమాత్రం సాయం చేయకుండా వాళ్ళు ఇతర మతంలోకి మారడానికి అవకాశం కల్పించే వాళ్ళు, ఎక్కువ ప్రోత్సహించే వాళ్ళు ఎవరంటే కానీ ఈ సెక్యులర్ వాదులు అనమాట. సెక్యులర్ వాదులు అంటే లౌకికవాదులం అని చెప్తారు. కుహనా లౌకికవాదులు అంటారు వీళ్ళను. అంటే వీళ్ళు చెప్పేది ఒక రకం ఉంటుంది, చేసేది ఒక రకం ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా డబ్బులు సంపాదించుకొని ప్రజల నుంచి చందాలు వసూలు చేసి కానీ, ఇంకా ఏదైనా సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే డబ్బులు ఎక్కువ అయిపోయిన తర్వాత మేము సెక్యులర్లు అని చెప్తారు. అంటే మేము అవినీతి పరులము అని చెప్పకుండా వాళ్ళు రకరకాలుగా కుంభకోణాలు చేసి కానీ ఇవన్నీ చేసి డబ్బులు బాగా సంపాదించుంటారు. కానీ కుహనా లౌకికవాదులు వీళ్ళు ఎప్పుడు కూడా హిందువుల్లో ఉన్న బీద వాళ్ళకి ఎవరికి కూడా సహాయం చేయరు. వీళ్ళు మతం మారితే వీళ్ళకి సంతోషం అనమాట. వీళ్ళు షిర్డీకి, అజ్మీర్ దర్గాకు ఇంకా ఎక్కడెక్కడో పోతుంటారు, కానీ హిందువుల దేవాలయం, ప్రముఖ దేవాలయం కాశీ కానీ, మధుర కానీ, ఇంకా రామాలయం అయోధ్యలో కానీ వెళ్ళేదంటూ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి హిందువులు అంటే అసహ్యం అన్నమాట. వీళ్ళ వలనే హిందువులు ఎక్కువ మంది మతం మారుతున్నారు అన్నమాట. ఒకప్పుడు బ్రిటిష్ హయాంలో తక్కువ మంది మతం మారింటారు, కానీ ఇప్పుడు వీళ్ళ హయాంలో ఈ సెక్యులర్ ముఖ్యమంత్రులు కానీ, ఈ సెక్యులర్ మిగతా వాళ్ళు, ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు వచ్చిన తర్వాత ఎక్కువ మంది మతం మారుతున్నారు. అంటే మీరే ఆలోచన చేయండి, వీళ్ళు సహాయం చేసింటే హిందువులు మతం మారేవారా? ఇంకొక వర్గం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే అన్నమాట. మీద వాళ్ళకి ఎవ్వరికి కూడా సాయం చేయరు. వాళ్ళ దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంటుంది. రోజు వాళ్ళ గురించి పత్రికలలో, టీవీలలో వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎవరంటే లంచగొండులు అన్నమాట, కుంభకోణాలు చేసేవాళ్ళు. వీళ్ళు ఏంటి, ఎంత సంపాదించినా కూడా బీద వాళ్ళకు మేము 100 రూపాయలు ఇవ్వము అంటారు. మన దేశంలో 100 కోట్లు సంపాదించిన అవినీతి పరులు చాలామంది ఉన్నారన్నమాట. ఇప్పుడు అర్పితా ముఖర్జీ, పార్థా చటర్జీ అని ఐసిఐసిఐ బ్యాంకు మాజీ చైర్మన్ చందా కొచ్చార్ కానీ, లేకపోతే సత్యం రామలింగరాజు కానీ, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారన్నమాట. ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో ఈయన కీసర ఎంఆర్ఓ, మెదక్ కలెక్టరేట్లో సబ్ కలెక్టర్ కానీ, కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్ కానీ, ఇంకా ఆర్టీఓ ఆఫీసులో కానీ, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, లేకుంటే సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, అదే జిఎస్టీ డిపార్ట్మెంట్లో కానీ, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ విభాగాల్లో చాలా విభాగాల్లో 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంటు, అవినీతి పరుల ఇళ్లలో ఏసీబీ వాళ్ళు, అంటే అవినీతి నిరోధక శాఖ వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళ ఇళ్లలో, అంటే అవినీతి పరుల అధికారుల ఇళ్లలో కేజీల బంగారు, నగదు, కోట్ల రూపాయల నగదు, తర్వాత వెండి కేజీలు, తర్వాత ఇళ్ల పత్రాలు, ఇలా చాలా అన్నమాట. అంటే ఒక్కొక్కరికి 100 కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నారు. కొత్తగా వచ్చిన ఈయన అసిస్టెంట్ ఇంజనీర్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ఆయన 100 కోట్లు పైగా. ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళంతే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళంతే, 100 కోట్లే. ఒకప్పుడు ఏదో లక్షల్లో పట్టుబడ్డారు అని అనుకోనికి లేదు, ఇప్పుడు 100 కోట్లే. ఎన్ని 100 కోట్లు అంటున్నారు. అంటే వీళ్ళు ఇన్ని కోట్లు సంపాదించిన తర్వాత కూడా ఎవరికైనా బీద వాళ్ళకు సాయం చేస్తున్నారా? ఒక 10 మందికి కానీ, 100 మందికి కానీ అలా సాయం చేసింటే ఎంతోమంది మతం మారకుండా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు సాయం చేయరు. ఇక్కడ వాళ్ళకు ఇంటి దగ్గర పని మనిషికి ఎంత జీతం ఇస్తారు, చాకలి వాళ్ళకి ఎంత ఇస్తారు, ఇదంతా ఎవరో మీరు కనుక్కోండి. చాలా తక్కువ అన్నమాట వీళ్ళు. అంటే 100 కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఈ పిసినారితనం అనేది వీళ్ళకు ఉంటుంది. ఎవరికి కూడా డబ్బులు ఇవ్వరు.
ఎప్పుడో ఒకసారి అవినీతి నిరోధక శాఖ వాళ్ళు దాడి చేసినప్పుడు మొత్తం పోతుంది అనమాట. అంతకుముందు ఎవరికైనా దానం చేశారంటే అస్సలు లేదనమాట. వీళ్ళ వల్లనే చాలామంది మతం మారుతున్నారు. వీళ్ళు కొద్దిగా కూడా కరుణ దయ ఏదైనా చూపించింటికినా చాలామంది మతం మారకుండా ఉండేవాళ్ళు. ఇంకో రకం వాళ్ళు కోటీశ్వర్లు అయినా కూడా వీళ్ళు హిందువుల్లోని బీద వాళ్ళకు సాయం చేయడం లేదు. ఎవరు వాళ్ళంటే భక్తులు అనమాట. వీళ్ళ దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంటుంది. వీళ్ళు ఎక్కడో తిరుపతి కానీ కాశీకి కానీ ఇంకా ఎక్కడన్నా వేరే దేవాలయాలకు వెళ్ళి తీర్థయాత్రలకు లేకుంటే ఈ పుష్కరాలకు ఇంకొక దానికి వెళ్తారు. కానీ వెళ్ళి అక్కడ లక్షలు ఖర్చు పెడతారు. కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న బీద వాళ్ళకు సాయం చేద్దామనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు కూడా రాదు. 2016లో మీకు తెలిసే ఉంటుంది, నోట్ల రద్దు జరిగింది. డిసెంబర్ 30 వరకు కూడా ప్రభుత్వం వాళ్ళు గడువు ఇచ్చారు. డిసెంబర్ 30 తర్వాత అంటే గడువు తీరిన తర్వాత ఆ నోట్లు ఎందుకు పనికిరావు? వీళ్ళు ఏం చేశారు, ఈ భక్తులు అనేవాళ్ళు చాలా దేవాలయాల్లో అంటే ముఖ్యంగా తిరుపతి దేవాలయంలో 49,70,00,000 రూపాయల విలువైన ఈ డిమానిటైజ్డ్ నోట్లు అంటే రద్దయిన నోట్లను హుండీలో వేశారంట. వాళ్ళకి తిరుపతి వాళ్ళకు చాలా భారం ఇది. అవి నోట్లను తీసుకొచ్చి రిజర్వ్ బ్యాంకుకు వాళ్ళు సమర్పించుకోవాలి. అలా కొంతమంది భక్తులు వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉంటాయి కదా, వాళ్ళేంటి వజ్ర కిరీటాలు, బంగారు నగలు తీసుకుపోయి హుండీలో వేయడము, తర్వాత లక్షల రూపాయలు హుండీలో వేయడం, ఇవే చేస్తుంటారు. కానీ మన చుట్టుపక్కల వాళ్ళకు, మన చుట్టుపక్కల దేవాలయాలకు మనం సాయం చేద్దామనే ఆలోచన వాళ్ళకు రాదు. ఆ పని చేసింటే అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు సాయం చేయడం కానీ, చుట్టుపక్కల గుళ్ళకు ఏదైనా దానం చేయడం కానీ చేసింటే చాలామంది మతం మారకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరో అక్కడ నుంచి ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు మతం మారుస్తున్నారు, లేకపోతే జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు మతం మారుస్తున్నారు కదా. కానీ మన వాళ్ళు మతం మారకుండా ఏం చేస్తున్నారు? మన వాళ్ళు బీద వాళ్ళు మతం మారకుండా ఏమైనా సాయం చేస్తున్నారా? చాలామంది ఇదే అంటారు. గరికపాటి నరసింహారావు కానీ మిగతా వాళ్ళంతా చెప్పేది ఇదే అనమాట. మీకు దగ్గరున్న వాళ్ళకు బీద వాళ్ళు ఎవరనంటే వాళ్ళకి సాయం చేయండి. ఎక్కడో దూరంగా ఉన్న ఏదన్నా క్షేత్రానికి పోయి డబ్బులు అక్కడ వేసేదానికన్నా దగ్గరున్న వాళ్ళకి ఇస్తే మరీ మంచిది కదా. అక్కడున్న క్షేత్రాన్ని వాళ్ళు చూసుకుంటారు, అక్కడ ఉన్న వాళ్ళు. అది మనం ఆలోచన చేయాలి. చాలామంది బీద వాళ్ళు సమస్యలతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు, మళ్ళీ తర్వాత మతం మారుతున్నారు. వీటిని అరికట్టాలంటే మనము పక్క వాళ్ళకు సహాయం చేయడం అనే గుణం నేను అలవర్చుకోవాలి. తర్వాత సమాజంలో జరుగుతున్న విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంకో వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.